నుండి నిత్యము స్తుతించబడుతూ గణపరచబడుతున్నటువంటి దేవాది దేవునికి నా యొక్క నిండు కృతజ్ఞతలు తెలియజేసి ఉన్నాను. మరి ఈ యొక్క కాబట్టి చక్కగా దేవుని యొక్క సన్నిధిలో ఉన్నామనేటువంటి సంగతిని గుర్తెరిగి ఆయన వాక్యం మీద మనం లగ్నం చేసినప్పుడే దేవుడు మన భయభక్తులని పరలోకం నుండి తిలకిస్తూ ఉంటాడు. ఇక్కడ గడుపుతున్నంత సమయం కూడా దయచేసి మనం అందుకే అన్నాడు, నువ్వు దేవుని మందిరమునకు పోనప్పుడు నీ ప్రవర్తనను, నీ సెల్లో, నీ కళ్ళజోడు, నీ కాళ్ళు, నీ ఉంగరాలు కదట, నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకొని అన్నాడు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు. కాబట్టి దేవుని యొక్క వాక్యం ముందు దేవుని యొక్క సన్నిధిలో ఉన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నాడు అనేటువంటి సంగతిని మనం ఇప్పుడు కూడా మర్చిపోకూడదు. దయచేసి ఈ యొక్క సంగతులు ప్రతిసారి కూడా ఆయన వాక్యము ద్వారా మన హృదయాల్లో బయలుపరచబడినట్లుగా మనం దేవునికి ప్రార్థన చేద్దాం. అయితే చక్కగా మనం ఈ దినమున మరి ఫిలోమోన్ గారు వారికి దేవుడు మరి చాలా మేలు చేశాడు. అయితే నాకు ఒక వచనం జ్ఞాపకం వచ్చింది. మా వచనం ఏంటంటే ఒకసారి మనం చదువుదాం. దీన్ని బట్టి దేవుని కీర్తించవలసినటువంటి అవస్థ మనకు ఎంతగానో ఉన్నది. కీర్తన 13వ కీర్తన 5వ వచనము. 13వ కీర్తన 5వ వచనము. 13వ కీర్తన 5వ వచనంలో ఈ మాట మనం చదువుదాం. నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను, నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుచున్నది. యెహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు, నేను ఆయనను కీర్తించెదను. చక్కని మాట. ఇక చెప్పబడుతున్నటువంటి మాట మనం ఆలోచిస్తే, నీ కృపయందు నమ్మిక ఉంచటం. ఎవరి కృపయందు? దేవుని కృపయందు. నిజానికి నాకంటే ముందుగా సహోదరుల క్రాంతి గారు చాలా మంచి విషయాలు చెప్పారు. దానియేలు గ్రంథంలో దానియేలు కలిగి ఉన్నటువంటి భక్తిలో నుంచి చక్కని పాయింట్ల రూపంలో చక్కగా చెప్పారు. ఎందుకంటే ఆయన దానియేలు తను అపవిత్రపరుచుకోకుండా, అలాగనే దానియేలు ప్రార్థనాపరుడిగా ఎన్ని ఆటంకాలు ఎదురైనా తన భక్తిని వదలనివాడిగా చక్కని విషయాలు దానియేలు గ్రంథం నుంచి జ్ఞాపకం చేశారు. వారికి ప్రత్యేకంగా వందనాలు నేను తెలియజేస్తున్నాను. అయితే దేవుని యొక్క బిడ్డల విషయంలో అత్యంత ఘనమైనటువంటి సంగతిని మనం ఆలోచిస్తే 5వ వచనంలో, నేనైతే నీ కృపయందు నమ్మిక. ఎవరి యందు నమ్మిక ఉంచాడు? ఇక్కడ కీర్తనకారుడు అంటే ఆయన కృపయందు నమ్మిక ఉంచాడు. చూడండి, ఇక్కడ నీ యందు అని కూడా డైరెక్ట్గా అనలేదు, కానీ నీ కృపయందు ఏం చేశాడండి? నమ్మిక. కృప అనేటువంటిది అర్హత లేనివాడి పట్ల వేసేటువంటి భిక్షమునే కృప అంటారు. డైరెక్ట్గా మనం ఆలోచిస్తే ఒక విషయం చెప్పనండి. ఇప్పుడు భిక్షగాడు అని ఎవరిని అంటారు? ఒక తండ్రి తన కుమారుని తీసుకొని రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఒక చోట ఒక భిక్షగాడు అడుగుతున్నాడంట, ఏమైనా సాయం చేయండి అని. అయితే ఆ చిన్న కుమారుడు తన తండ్రితో ఏమన్నాడంటే, నాన్న, అతను భిక్షాటన చేసుకుంటున్నాడు కనుక మనం ఏదోటి ఇద్దాం అనేటువంటి మాట ఆ కుమారుడు తండ్రితో అనడం అనేటువంటిది మనం చూస్తున్నాం. అయితే భిక్షం వేసిన తర్వాత వెళ్తూ కూడా తండ్రి తన కుమారుడికి ఒక మాట తెలియజేశాడట. నువ్వు ఇందాక ఎవరిని చూసావు? భిక్షగాడిని చూసావు. కానీ ఆత్మ సంబంధంగా మనందరం కూడా దేవుని ముందు భిక్షగాళ్ళం అయి ఉన్నాం. యేసు ప్రభు ఎప్పుడైతే శిలువలో చనిపోయాడో మనందరం భిక్షగాళ్ళం అయ్యాం. ఆయన కృపయందు తప్ప మరి దేని యందున, అంటే తప్పోను కుమారుడు వెనక తిరిగి వచ్చేటప్పుడు తండ్రిని ప్రాధేయపడేలా తప్ప ఇంకా హక్కు లేనివాడు. అలాగనే సిలువలో మన పాపములకు ఆయన క్రయధనం అర్పించినప్పుడే మనం ఇంకెలాంటి వారు అనంటే ప్రాధేయుడు. అందుకే పౌలు గారు ఇప్పుడు బ్రతిమాలు కొనుచున్నానంటుంటారు. దేవుణ్ణి ఏం చేయాలండి? ఎవరి ప్రార్థన దేవుడు వింటాడంటే ప్రార్థన చేసే వ్యక్తి తాను భిక్షగాడిననే సంగతి మర్చిపోకూడదు దేవుని ముందు.
వాడు అనుకుంటాడు, ఏమనుకుంటామనంటే మనం ఆలోచిస్తే నా భక్తిని ఖచ్చితంగా దేవుడు చూస్తాడు. ఎస్, ఎందుకు చేయడు ఆయన? చేయడా? అందుకే కొంతమంది నువ్వు దేవుని కుమారుడు అయితే రాళ్ళని రొట్లుగా చేసుకొని తినమంటున్నాడు సాతానుడు. ఇంకో చోట ఏమో మరి నువ్వు దేవుని కుమారుడు అయితే కింద మరి నీకు నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించమన్నట్టుగా ఒక దొంగ అంటున్నాడు. కానీ నిజమైన కృతజ్ఞతను గ్రహించిన వాడు ఎన్నటికి హక్కుగా ప్రార్థన చేయడు, కానీ దీనుడుగానే ప్రార్థన చేస్తాడు. ఇది ఇందులో ఉన్నటువంటి సంగతి. అందుకే ఇక్కడ అంటున్నాడు, నీ కృపయందు నేను నమ్మకించి ఉన్నాను. అక్కడ చెప్పేటువంటి మాట ఏంటంటే, నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను, నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుచున్నది. దేని విషయమై? నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుచున్నది. రక్షణ విషయమై. అత్యంత గొప్పది ఏంటంటే రక్షణ విషయమే. రక్షణ పొందుట అనేటువంటి దాంట్లో నీ హృదయం అంటే నువ్వు ఆనందంగా ఎందుకున్నావు? అత్యంత ఆనందాన్ని తీసుకొచ్చేది ఏది మన జీవితాల్లో? ఏది మన జీవితాల్లో అత్యంత ఆనందకరమైంది? ఏది పొందుకుంటే మనం జీవితంలో అత్యంత హర్షించడానికి అవకాశం ఉంది? రక్షణ విషయంలో తప్ప నువ్వు మిగతా ఏటిని బట్టి మనం అతిశయించినా అవన్నీ ఏదో రోజు పోతాయి. కానీ రక్షణ విషయమే అతిశయించడం అనేటువంటిది తరతరంలో నిలిచేటువంటి ఒక కృతజ్ఞత. కనుక రక్షణ విషయంలో హృదయం హర్షిస్తుంది. ఇంకొక మాట అంటున్నాడు అక్కడ, యెహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు. యెహోవా ఎలాంటివి చేశాడు? ఉపకారం అంటలేదు అక్కడ, ఏమంటున్నాడండి? మహోపకారములు చేసి ఉన్నాడు. యెహోవా మనకి మహోపకారాలు చేశాడు. నిజమే, కుటుంబం విషయంలో చాలా మహోపకరమైనటువంటి కార్యాలు చేస్తున్నాడు. అందువల్ల దేవుణ్ణి ఏం చేయాలి మనము? నేను ఆయనను ఏం చేస్తాను? బహుశా ఈ వాక్యం ఎప్పుడు మీ ఇంట్లో ఉండాలని నేను ఆశిస్తున్నాను. ఇది ఎప్పుడు జ్ఞాపకం ఉండాలని, ఇది ఒకరి గృహంలోనే కాదు కానీ ప్రతి ఒక్కరి గృహాల్లో ఈ వాక్యం ఉండాలని నేను ఎంతగానో ఆశిస్తున్నాను. ఎందుకనంటే రక్షణ గురించి హర్షించేటువంటి విషయము, అదేవిధంగా మనం ఇక్కడ ఆలోచిస్తే కృపయందు నమ్మిక ఉంచేటువంటి విషయం. ఇంకోటి ఏంటంటే మహోపకారములు బట్టి ఆయన ఏం చేయాలి? కీర్తించాలి. బైబిల్లో మనం నిన్న పాత నిబంధన గ్రంథంలో యెహోవా దేవుడు జ్ఞాపకం ఉంచుకునేటువంటి దేవుడు. యెహోవా దేవుడు జ్ఞాపకం ఉంచుకునేటువంటి దేవుడు. దేవుడు ఎల్లప్పుడూ కూడా మనం జ్ఞాపకం ఉంచుకుంటాడు. అయితే దేవుడు మన నుంచి ఒకటి కోరుకుంటాడు, ఆయన మనం జ్ఞాపకం చేసుకుంటున్నామా ఆయన చేసిన కార్యాలు. సాధారణంగా ఒక ఉదాహరణ మీకు నేను తెలియజేస్తాను. ఒక దేశంలో 360 మంది ఒక షిప్లో వెళ్తున్నారు. నిజంగా జరిగింది ఇది. 300 దాటినటువంటి పైచీలకు ఒక షిప్లో వెళ్తుంటే ఆ ప్రయాణం అంతట్లో కూడా ఒక చోట మునిగిపోయింది. అది మునిగిపోతే అందులో దాదాపుగా చాలామంది మునిగిపోయారు. ఒక ఎడ్వర్డ్ అనేటువంటి అతను మాత్రం కొంచెం ఆ ఈత వచ్చడం వలన దేనివల్ల క్షేమంగా ఉన్నాడు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. ఏంటంటే అతను ఏం చేశాడనంటే దాదాపుగా అందులో నీటిలో దూకి 17 మందిని కాపాడాడంటాడు. ఎంతమందిని? 17 మందిని కాపాడాడు. 17 మెంబర్స్. 17 మందిని కాపాడాడు. చక్కగా 17 మంది ఏమయ్యారు? క్షేమంగా ఉన్నారు. అది యవ్వన కాలంలో చేసిన పని. ఈ ఎడ్వర్డ్ని 85వ సంవత్సరంలో ఇంటర్వ్యూ చేశారట. మీకు జీవితంలో ఒక విషాద కార్యం జరిగింది కదా. ఏంటి ఆ విషాద కార్యం? ఒకరోజు బోట్ ఏమైంది? మునిగిపోయింది కదా. ఆ విషాద కార్యంలో మీకు ఏమనిపిస్తుంది ఆ రోజు జ్ఞాపకం చేసుకున్నప్పుడు అంటే, అతను ఒక విచారంగా మాట చెప్పాడంట, నేను 17 మందిని రక్షించాను, కానీ ఇప్పటికీ ఏ రోజు కూడా వారు నాకు వచ్చి థ్యాంక్స్ చెప్పలేదు అన్నాడట. అర్థమైందండి? 85వ సంవత్సరంలో అతను నాకు ఆ విచారణ నుంచి భయపడ్డాను అనేటువంటి దానికంటే ఆ 17 మందిలో ఒక్కడు కూడా ఇన్ని సంవత్సరాల్లో నా దగ్గరికి వచ్చి నాకు కృతజ్ఞత చెప్పినవాడు కాదు. మనుషులు తరచుగా కృతజ్ఞతను మర్చిపోయి, అందుకనంటే తిమోతి పత్రికలో ఏమన్నాడనంటే అంత్యకాలంలో అపాయకరమైనటువంటి కాలాలు వస్తాయి. అంత్యకాలంలో ఏ కాలాలు వస్తాయండి? అపాయకరమైనటువంటి కాలాలు. అపాయకరం అంటే ఏంటండి? అపాయకరం అంటే ఏంటి? మనం ఏమనుకుంటాం? అపాయకరమైన కాలాలు అంటే ఏంటి? యాక్సిడెంట్లా,
అపాయకరమైనటువంటి కాలాలంటే సునామీలా, అపాయకరమైనటువంటి కాలాలంటే తుఫాన్లా, లేదంటే అపాయకరమైనటువంటి కాలాలనంటే ఏదో మొత్తం మీద వినకూడని విచార వార్తలా కాదు. అత్యంత అపాయకరమైన వార్త ఏదన్నా ఉందంటే చూడండి, అంత్యకాలంలో ఎలాంటి విషయాలు వస్తాయనంటే తిమోతికి రాసినటువంటి పత్రికలో ఈ విధంగా పౌలు గారు తిమోతికి తెలియజేస్తూ ఉన్నారు. తిమోతికి రాసినటువంటి పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనంలో చెప్తూ ఉన్నారు. ఏమంటున్నాడనంటే 3వ అధ్యాయము 1వ వచనము, 2 తిమోతి 3వ అధ్యాయం 1వ వచనంలో, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. అంత్యకాలంలో అపాయకరమైన కాలాలు అంటే ఇక్కడ కాలం అపాయకరమైందా, కాలంలో జరిగే పరిస్థితులు అపాయకరమైనవి అంటే ఏ అపాయకరమైనవి? మొన్న దినములు చెడ్డవి గనుక సమయమును పోనీక, అది పట్టుకున్న అతను బైబిల్ కూడా చెప్తుందండి చెడ్డ రోజుల గురించి అన్నాడు. ఇంకా చెడ్డ రోజుల గురించి బైబిల్ గురించి బైబిల్ ఏం చెప్పట్లేదు. ప్రతిదాన్ని దేవుడు మంచిదని, దినములు చెడ్డవి కనుకనంటే మంగళవారాలు శుక్రవారాలు ఉన్నాయని కాదు దాని ఉద్దేశం. దినములు చెడ్డవంటే దినముల్లో జరిగే పరిస్థితులు చెడ్డవే. కనుక చెడ్డ రోజులు మంచి రోజులు ఏముండవు ఈ సృష్టి మీద. అందుకే ఇంగ్లీష్లో కొటేషన్ ఉంది, దెర్ ఈజ్ నెవర్ ఎ రాంగ్ టైం టు డూ ద రైట్ థింగ్ అన్నాడు. అంటే ఒక మంచి పని చేయడానికి చెడ్డ సమయంలో, కొంతమంది ఏం చేస్తారు మంచి పని కూడా మొత్తం చూసి స్టార్ట్ చేస్తారు, కొంతమంది ఏం చేస్తారు చెడ్డ పని కూడా మొత్తం చూసి స్టార్ట్ చేస్తారు. కనుక ఇక్కడ విషయం ఏంటంటే ఈ ముహూర్తాలు ఇవన్నీ ఎటువంటిది కాదు. ఇక్కడ ముహూర్తాల గురించి మాట్లాడలేదు. చెడ్డ రోజులంటే ఏదో లోక సంబంధంగా అందరూ ఆ రోజు చెడ్డది ఈ రోజు. చాలామంది ఏం చేస్తున్నారంటే చాలామంది క్యాలెండర్లు ఉంటుంటాయి ఇంట్లో. ఆ క్యాలెండర్ ఎలాంటిది కొనుక్కుంటారంటే ఏ రోజు మంచిది. ఈ మధ్య క్రైస్తవుల్లో మొన్న ఒక ఆయన అమావాస్య ప్రార్థనలు అంటండి. నిజమే, పాంప్లెట్లు చూస్తూ ఉంటాం అమావాస్య ప్రార్థనలు. ఎందుకంటే అమావాస్యలో దెయ్యాలు ఉంటాయి కాబట్టి దెయ్యాలను నిలగొట్టడానికి ఆ రోజు విశ్వాసులు భయపడకుండా ప్రార్థన పెట్టాడండి. అమావాస్య ప్రార్థన ఇక్కడే తాడేపల్లిగూడెం దగ్గరలోనే, ఏలూరు పరిసర ప్రాంతాల్లో. కనుక అమావాస్య ప్రార్థనలో పౌర్ణమి ప్రార్థనలు ఈ గట్ట కాదు. ఇలాంటి చెడ్డదనాల గురించి ఆయన మాట్లాడలేదు. కానీ మనుషులు అంతకనే రోజు చెడ్డది కాదు, రోజులో నివసిస్తున్న మనుషులు చెడ్డవారై ఉంటారు. కనుక ఈ విషయాన్ని మర్చిపోకుండా ఏం చేస్తూ ఉంటానంటే మన జీవించేటువంటి జీవితంలో మానవుడు మొట్టమొదట అతను మనస్సు మారాలి. రోజులు మార్చడంలో ఏమీ లేదు, దిక్కులు మార్చడంలో ఏమీ లేదు, లేదంటే ఈ యొక్క భౌగోళికమైనటువంటి పరిస్థితులు మార్చడంలో ఏమీ లేదు. ఏంటనంటే మనం ఆలోచించినట్లయితే మనము ముఖ్యంగా గమనించూసి అంత్యకాలంలో అపాయకరమైనటువంటి కాలములు వచ్చిందని తెలుసుకున్నాము. అంటే అర్థం ఏంటంటే అపాయకరమైన కాలాలంటే అక్కడ చెప్తున్నాడు మనుషులు ఎలా తయారవుతారు అనేటువంటి సంగతిని అక్కడ జ్ఞాపకం చేశాడు. చూడండి ఏమంటున్నాడు 2వ వచనంలో, చూడండి 3వ అధ్యాయము 2వ వచనంలో, ఎలాగనగా మనుషులు ఏమవుతారు స్వార్థ ప్రియులు. అంటే స్వార్థ ప్రియులు వచ్చేసారంటే ఈ లోకంలోకి అంత్యకాలంలో అపాయకరమైన కాలాలు వచ్చాయి. స్వార్థ ప్రియుడు అంటే అర్థం ఏంటంటే తనకు తప్ప ఎదుటివాడి మేలు కోసం ఆలోచించినటువంటి వాడు. ఈ రోజున స్వార్థం చిన్నతనం. మీరు భోజనాల దగ్గర ఎక్కడ అవ్వకలదు, మీరు ఎక్కడన్నా బస్సులో చూడండి, నాకు సీటు దొరికితే బాగుంది అనుకుంటాడు, ఇంకొకటి ఎక్కుతుంటే ఆగలేడు. ఇది సీటీలకు దొరికేస్తుంది కానీ నెక్స్ట్ వాడి గురించి ఆలోచించడం. భోజనాల్లో కూడా చూడండి, మనం భోజనం చేసే వెనకాలోడికి ఉందో లేదో కూడా చూడం. ఏం చేస్తాం, వాడి గురించి ఆలోచించాలి. అంటే స్వార్థం అంటే అదే. ప్రతి దాని దగ్గర కూడా మానవుడు ఏం చేస్తాడంటే ఫుడ్ దగ్గర స్వార్థపీడాడు, ప్రయాణం దగ్గర స్వార్థపీడాడు, చివరికి ప్రతి దిక్కినా కూడా ఏదన్నా ఒక పథకం నీకు అందింది అనుకో, నాకు అవతలోడు కూడా ఏమైపోయినా పర్వాలేదు. ఇదే ఏంటంటే స్వార్థ పరులు కాదట, స్వార్థ ప్రియులంట. అంటే అక్కడ మనం ఆలోచించినట్లయితే స్వార్థ పరుడు స్వార్థ ప్రియుడు అయిపోతాడు, అంటే తన గురించి తప్ప. అందుకే ప్రార్థనలో కూడా నేటి కాలంలో ఎక్కువ ఏ ప్రార్థనలు ఉన్నాయంటే ఎంతసేపు మన బిడ్డలో, మన కుటుంబము, మన పిల్లలు, మన బంధువులు ఇదే ప్రార్థన చేస్తున్నామంటే మనం స్వార్థ ప్రియులమే. భారతదేశం కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావా? సేవకుల కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నీ తోటి సంఘ బిడ్డల గురించి నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ఒకవేళ ఎంతసేపు కొన్నిసార్లు ఎక్కువగా మన కుటుంబం గురించే ఎక్కువ మనం ప్రార్థన చేస్తాం, కానీ ఇతరుల గురించి ప్రార్థనలు అంతగా మనకు జ్ఞాపకం రాదంటే మనం స్వార్థ ప్రియులమే.
కనుక మనుష్యుడు స్వార్థ ప్రియుడుగా ఉండడానికి వీల్లేదు. రెండోది విషయం చెప్తున్నాడనంటే అక్కడ చూస్తే ధనాపేక్షలు, తర్వాత ఏమన్నాడంటే బెంకములాడువారు అనేటువంటి మాట అక్కడ చెప్పబడింది. తర్వాత ఏంటంటే అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు. తర్వాత ఏమన్నాడంటే కృతజ్ఞత లేనివారు. అంటే అపాయకరమైనటువంటి కాలం ఏదైనా ఉందంటే కృతజ్ఞత లేనటువంటి కాలం. అంటే కృతజ్ఞత లేకపోవడం అంటే చేసిన మేలును ఏం చేయడం అండి, మర్చిపోవడం అనేటువంటి చాలా పాపం అండి. చూడండి, హోషేయ గ్రంథంలో ఇశ్రాయేలు గురించి మాట్లాడేటప్పుడు దేవుడు ఒక విషయాన్ని జ్ఞాపకం చేశాడు. హోషేయ గ్రంథము చూడండి, మనం సాధారణంగా చేసేటువంటి ఆలోచన చూడండి. 13వ అధ్యాయము, హోషేయ గ్రంథము 13వ అధ్యాయము. అక్కడ అంటున్నాడండి, ఇశ్రాయేలు గురించి ఆయన మాట్లాడుతున్నాడు. 13వ అధ్యాయము 4వ వచనము, మీరు ఐగుప్తు దేశము నుండి వచ్చింది మొదలుకొని యెహోవానగు నేనే మీ దేవుడను. ఐగుప్తులోంచి వచ్చిన మొదలుకొని ఎవరు దేవుడు మీకు? నేనే దేవుడిని అని ఎవరు చెప్తున్నారండి? యెహోవా దేవుడు చెప్తున్నాడు. అక్కడ అంటున్నాడు చూడండి, నన్ను తప్ప నీవు ఏ దేవునిని. మీరు గమనించండి, చాలాసార్లు మనం అన్యాచారాలు చేయడం వల్ల అసలు దేవుణ్ణి మనం అవమానిస్తున్నాం. మర్చిపోకూడదు. మనం ఎందుకు అవమానిస్తానంటే ఏ మేలు చేయలేని దేవునికి ఏమో మహిమిచ్చి మేలు చేసిన దేవుని ఏమో పక్కనెట్టేయడం. ఇక్కడ దేవుడు ఎవరంటే ఆయన చెప్తున్నాడు. అందుకే చాలాసార్లు సందర్భాల్లో చూడండి, దేవునికి చెందవలసిన మహిమను మనం ఏం చేస్తూ ఉంటాం. కనుక ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, నేనే కదా మొట్టమొదటి నుంచి ఇశ్రాయేల్ని ఐగుప్తు దేశంలో నుంచి ఇక్కడ వరకు రప్పించింది ఎవరు? నేనే కదా. వారికి మన్నా ఇచ్చింది నేనే, అన్నీ ఒక రకంగా మాంసం ఇచ్చింది నేనే, ఎర్ర సముద్రం దాటించింది కూడా ఆయనే. ఆ మహా ఎండ కింద కూడా రాశాడు చూడండి, ఏమంటున్నాడో చూడండి, 5వ వచనం చూడండి, మహా ఎండకు. ఏ ఎండది? మహా ఎండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించిన వాడును. మీరు జ్ఞాపకం చేసుకోండి, దేవుడు మనల్ని ఎలాంటి పరిస్థితుల నుంచి గట్టెక్కించాడు. మీకు సంగతి తెలుసా? కృతజ్ఞత కలిగిన వాళ్ళలో గర్వం ఉండదండి ఎప్పటికైనా. అది ఎప్పుడు దీనుడిగానే ఉంటాడు. ఒక వ్యక్తి విషయంలో గర్వం ఎంటర్ అవుతుందంటే అతను గతాన్ని మర్చిపోతున్నాడు అన్నమాట. కనుక ఇశ్రాయేలీలు గర్వాంధులు ఎందుకు అయ్యారంటే వారు గతంలో దేవుడు చేసిన మేలు మర్చిపోయారు. అందుకే ఇక్కడ చెప్తున్నాడు, ఏమంటున్నాడో చూడండి, అక్కడ అంటున్నాడు, మహా ఎండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించిన వాడును నేనే. తర్వాత ఇంకో మాట అన్నాడు 6 తరువాత వారికి మేత దొరకగా వారు తిని ఏం చేశారు? తృప్తి పొందిరి. వారికి మేత దొరకగా తిని ఏం చేశారండి? తృప్తి పొందిరి. తృప్తి పొంది గర్వించి నన్ను. మనం దేవుని లెక్క చేయకపోవడానికి గల ప్రధానమైన కారణం ఏంటో తెలుసా? అన్నీ తృప్తిగా ఉండడమే. మానవుడు ఎప్పుడైతే అన్నీ ఉన్నాయని అనుకుంటాడో అతను ఎప్పుడునూ దేవునికి లోబడ్డాం. అందుకే శ్రమల ద్వారానే విధేయత నేర్చుకుంటూ ఉంటాం. అంటే మానవుడు తృప్తి పొందిన తర్వాత ఏం వస్తుందండి? తృప్తి పొందిన తర్వాత ఏమొస్తుంది? కృతజ్ఞత చెల్లించకపోవడానికి ముఖ్యమైన పాపం ఏంటో తెలుసండి? గర్వం ఉన్నటువంటి వ్యక్తి దేవునికి కృతజ్ఞతలు చెల్లించలేడు. ఇక్కడ చూడండి, తృప్తి పొందిన తర్వాత గర్వించి ఎవరిని మర్చిపోయారట? చాలాసార్లు ఎవరో భోజనం పెడతారండి, అది ఎవరితోనూ చెప్తాడు, నేను అటు భోజనం పెట్టానండి. ఈ విన్న తర్వాత అది కూడా చెప్పేవేంటి, నువ్వు పెట్టింది ఒక పూట కదా. గర్వం గల హృదయంలోంచి ఇలాంటి మాటలు వస్తాయి. ఆ రోజు ఏదో చేశాడండి, 4 రోజులు హెల్ప్, దానికే ఇంత అడవాడు చేస్తున్నాడంటే. కానీ ఆ 4 రోజులు ఎంత విలువైనవి గుర్తించావా? ఆ 4 రోజులు నువ్వు మర్చిపోతున్నావా? ఆ 4 దినాల్లో నీకు చేసినటువంటి సహాయం నువ్వు మర్చిపోతున్నావా? దేవుడు ఏం చేశాడండి? చాలాసార్లు దేవుడు ఏం చేశాడండి, కానీ దేవుడు ఏం చేశాడో ఒకసారి నీ జీవితాన్ని అడుగు, గతాన్ని అడుగు, దేవుడు ఏం చేశాడు అనేటువంటి సంగతి. గతంలో నువ్వు పుట్టిన దినం నుంచి ఇప్పటి వరకు ఏ మేలు నాకు చేయలేదు అనేటువంటి మాట నువ్వు చెప్పగలవా నీ హృదయం ద్వారా? ఎన్నటికీ చెప్పలేడు మానవుడు. కనుక నిజంగా ఆలోచించండి, చాలాసార్లు కృతజ్ఞత కూడగెట్టుకోవాలంటే మనం ఏదోటి జరగాలని చూస్తూ ఉంటాం. ఏదోటి అంటే ఏం జరగాల అంటే, మనం ఒకవేళ మోటార్ సైకిల్ నుంచి వెళ్తా గోతులు పడిపోయి ఒకవేళ అప్పటి నుంచి కాపాడితే అలాంటిది ఏదో జరిగితే పెడతావా కృతజ్ఞత కూడక? అంటే ఏదోటి జరగాలంటుంటారు చాలామంది. ఏదోటి అంటే ఏం జరగాలి? ఓ నెత్తి మీద పెంకి పడబోయింది నీ పక్కన అడిపోతే అప్పుడు ఎట్టుకుంటావా?
ఏదో ఒకటి జరగాలి, ఏదో ఒకటి జరగాలి, కృతజ్ఞత కూడా ఏదో ఒకటి జరగాలి. ఏమీ జరగలేదా ఇప్పుడు వరకు? జరగాలనుకున్నటువంటి దాన్ని చూసేవాడు ఎప్పటికీ కృతజ్ఞత చెల్లించడు. జరిగిన దాన్ని ఆలోచించేవాడు కృతజ్ఞత చెల్లిస్తాడు. గతంలో ఏం జరిగింది? చాలామంది దేవుని ఆరాధన రండి అంటే మాకు కూడా ఏదో ఒకటి జరగాలి కదా అన్నట్టు ఉంటారు. ఏం జరగాలి? ఆరాధన రండి అంటే మాకు కూడా ఏదో ఒకటి జరగాలి కదండి అని. ఇంతకాలం నుంచి జరుగుతున్న వల్లనే నువ్వు భోజనం తినగలుగుతున్నావు కదా. ఇంతవరకు నుంచి జరుగుతున్నటువంటి జీవన విధానాన్ని బట్టి వల్ల కదా ఈ రోజుకి మనం సజీవులుగా ఉన్నాం. కనుక ఇక్కడ విషయం ఏంటంటే, ఇశ్రాయేలుకి ఎన్ని మేలు చేసినా వారు తృప్తి పొంది దేవుణ్ణి ఏం చేశారండి? మర్చిపోయారు. కొత్త నిబంధన గ్రంథంలో ఒక కుటుంబము దేవునికి కృతజ్ఞతగా, చాలా కుటుంబాలు ఉన్నాయి. ఒక కుటుంబం గురించి నేను మాట్లాడి నా యొక్క ప్రసంగాన్ని ముగిస్తాను. ఇక్కడ చూడండి, ఒక కుటుంబం మాత్రం మీకు బాగా తెలిసినటువంటి కుటుంబమే. యోహాను సువార్త 11వ అధ్యాయంలో లాజరు. మరి నిజంగా మనం ఆలోచించినట్లయితే లాజరు విషయంలో దేవుడు ఎంతగానో మేలు చేసి ఉన్నాడు. ఏంటా మేలు అని అంటే, లాజరు చనిపోయిన వ్యక్తిని దేవుడు ఏం చేశాడు? ప్రభు అయిన దేవుడు బ్రతికించాడు. మీరు కనుక చూస్తే 11వ అధ్యాయంలో చూస్తే, మరియు మరియా ఆమె సహోదరైన మార్త, క్షమించండి, మరియా ఆమె సహోదరైన మార్త, యోహాను సువార్త 11వ అధ్యాయము, అనువారి గ్రామమైన బేతనీలో ఉన్న లాజరు అని ఒకడు ఏమై ఉన్నాడు? రోగై ఉన్నాడు. గమనించాలి, ఈయన రోగై ఉన్న తర్వాత యేసు ప్రభువారు రోగై ఉన్నాడు, చివరికి ఏమైపోయాడు? ఈయన చనిపోయాడు కదా. అప్పుడు యేసు ప్రభువారు వచ్చి ఏం చేశారు? ఆ లాజర్ని బ్రతికించారు. ఇది మీకు అందరికీ తెలిసినటువంటి సంగతి. ఈ సంగతి ఆ కుటుంబీకులు ఎవరో మర్చిపోలేదండి. ఏం చేశారు వాళ్ళు? రైట్ టైం చూస్తున్నారు. ఎవరికి థ్యాంక్స్ చెప్పడానికి? యేసు ప్రభువారు కృతజ్ఞత చెప్పడానికి. ఆ సమయం రానే వచ్చింది. అక్కడ వచ్చినప్పుడు ఏం చేశారో చూడండి, 12వ అధ్యాయంలో చూడండి, యోహాను సువార్త 12వ అధ్యాయంలో, కాబట్టి యేసు తాను మృతుల్లో నుండి లేపిన లాజరు ఉన్న బేతనీకు పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చాడు. ఆయన పస్కా పండుగకి ఎన్ని దినాలు ముందుగా వచ్చాడు? ఆ ప్రాంతానికి 6 దినాలు ముందుగా వచ్చాడు. ఈ 6 దినాలు ఎక్కడున్నాడు ఆయన? బేతనీలో ఉన్నాడు. ఆ బేతనీ అనే ఊరేది? లాజరు ఏ ప్రాంతంలో అయితే ఉన్నాడో, వారి అక్క చెల్లి అంటే వారి యొక్క సహోదరులు ఏ ప్రాంతాలు ఉన్నారో ఆ ఊరికి ఆయన వచ్చాడు. ఎన్ని దినాలు ముందుగా వచ్చాడు ఆయన? 6 దినాలు. ఇప్పుడు ఆయన కొన్ని దినాలు అక్కడ ఉంటాడు కాబట్టి ఈ కుటుంబం వెంటనే ఒక పని చెయ్యాలనుకుంది. ఏ కుటుంబము? మరియా, మార్త, ఇంకొకరండి లాజరు. చూడండి ఏం చేస్తున్నారు ఇక్కడ. విషయం ఏంటంటే, కృతజ్ఞత ఉపచారంతో ప్రారంభించబడుతుంది. కృతజ్ఞత ఫస్ట్ ఎక్కడి నుంచి ప్రారంభించబడుతుంది అంటే, క్రియ మూలంగా ఉపచారంతో ప్రారంభించబడుతుంది. ఫస్ట్ ఏంటంటే జ్ఞాపకంతో ప్రారంభించబడుతుంది. అంటే కృతజ్ఞత చెల్లించేవాడు ఏం చేయకూడదు? మర్చిపోకూడదు. జ్ఞాపకము ఎప్పుడు కూడా మనం ఏం చేయాలి? అందుకే ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో అట్టి వాటి మీద ఏం చేయాలి? మనం ధ్యానం ఉంచుకోవాలి. ఒకటోది జ్ఞాపకము. జ్ఞాపకం చేసుకోవడంతో స్టార్ట్ అవుతుంది. ఈ కుటుంబం జ్ఞాపకం చేసుకున్నది. ఏం జ్ఞాపకం చేసుకున్నారు? లాజర్ని ఏం చేశారు? యేసు ప్రభు బ్రతికించాడు. దీన్ని వారు మర్చిపోలేదు. వాళ్ళు ఒకటే సరే మర్చిపోకుండా వాళ్ళు ఏం చేశారు? ఇక్కడికి వచ్చి ప్రభువానికి థ్యాంక్ యూ అని చెప్పేసి వెళ్ళిపోలేదు. అలా వెళ్ళిపోయారండి. కృతజ్ఞత ఉపచారంతో కూడా ప్రారంభించబడుతుంది. కొంతమంది అంటుంటారు, నేను పెద్దగా కృతజ్ఞత కూడి పెట్టుకోలేను కానివ్వండి, దేవుడు రోజు థ్యాంక్స్ చెప్పేసుకుంటానండి అంటుంటారు. మరియా, మార్త, లాజరు అలా చేయలేదు. ప్రత్యేకంగా కూడికి ఏర్పాటు చేశారు. ఇంట్లో చేశారా లేదండి? వారు ఏర్పాటు చేశారు. చూడండి, అక్కడ చూడండి, మనం ఆలోచించినట్లయితే అక్కడ వారు ఆయనకు ఏం చేశారంటే అండి, 12వ వచనంలో అక్కడ వారు ఆయనకు ఏం చేశారు? విందు చేసిరి. ఏం చేశారండి? యేసుప్రభు వారికి విందు చేశారండి. చూడండి, మనం ఏదైతే చేస్తుంటామో అది కృతజ్ఞతకి ప్రశంసించేటువంటి విధానం. చాలామంది దేవుని సేవకుల దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకుంటారండి. పాపం లేదంటే ఇతరుల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంటారు. కానీ కార్యం అయిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చి థ్యాంక్స్ చెప్తారా సేవకులకి?
పరీక్షల కోసం ప్రార్థన చేయండి అని చాలామంది వస్తుంటారండి యవనస్తులు. పరీక్ష పాస్ అయిన తర్వాత ఊరంతా స్వీట్లు పంచే పనిలో బిజీగా ఉంటారు, కానీ కృతజ్ఞత చెల్లించేటువంటి పనిలో బిజీగా ఉండరు చాలామంది. ఎందుకంటే వాళ్ళకి ఊరు ముఖ్యమైపోయింది, తర్వాత ముందు ఏం ముఖ్యమైంది కనుక బిజీ అయిపోతారు. మళ్ళీ ఏదన్నా జరగాలంటే ఏదో అవసరం రావాలి, వెనక్కి రావాలంటే. 10 మంది కుష్టి వ్యాధిగ్రస్తులు కూడా మీరు గమనించినట్లయితే వారు 10 మంది స్వస్థపరచబడ్డామని ఎవరి దగ్గరికి వచ్చారండి? యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. బాగానే వచ్చారు, చాలా ఆసక్తిగా వచ్చారు వాళ్ళు. యేసు ప్రభు గొప్ప కార్యాలు చేస్తాడు, మా కుష్టి వ్యాధిని అంతా ఎవరు తీసేయగలరు? యేసు ప్రభువే తీసేయగలరని చెప్పి నమ్మకంతోనే వచ్చారు. ఆయన ఏమన్నాడనంటే, మనం ఆలోచిస్తే అయితే మీరు వెళ్ళి యాజకులు కనపరుచుకోండి అని చెప్తే వారు మార్గం మధ్యలోనే ఏం చేయబడ్డారు? స్వస్థపరచబడ్డారు. అందులో ఒకడు తిరిగి వచ్చి సంతోషంతో ప్రభువుకి ఏం చేశాడండి? మొక్కాడు. యేసు ప్రభు ఏమన్నాడు తెలుసండి? చాలా సంతోషం అనలేదు, మిగతా 90 ఎక్కడని అడిగాడు. మిగతా ఏమన్నాడండి? 90 ఎక్కడ అన్నాడు. మిగతా 90 ఎక్కడ అనే ప్రశ్న ఏం చేస్తున్నా అంటే, ఇప్పుడు మీరు గమనించండి, ఆ మిగతా 90 ఎక్కడ ఉంటారు? మిగతా 90 ఎక్కడ ఉంటారండి? చాలా సంఘాల్లో ప్రజల సాక్ష్యం చెప్తారు. ఎప్పుడనంటే ఏదో ఒక మిషన్ జరిగినప్పుడు సాక్ష్యం చెప్పి, నన్ను దేవుడు చాలా కాపాడాడని. కాపాడితే మరి ఆదివారం చర్చలు ఎందుకు లేవు? అంటే నీ పనుల మీద బిజీ అయిపోవడానికి కాపాడాడంటారా? మన పనుల మీద మనం బిజీ అయిపోవడానికి కాపాడంటారా దేవుడు? ఆయన దగ్గర అవ్వాలనే కదా కాపాడుతున్నాడు, ఆయన దగ్గర అవ్వాలనే కదా భోజనం పెడుతున్నాడు, ఆయన దగ్గర అవ్వాలనే కదా ఈ భూమి మీద చక్కని పంటలతో మనం పోషిస్తూ ఉన్నాడు. దేవుడు ఎప్పుడూ కూడా ఆశీర్వదించింది ఎందుకంటే ఆయన కృతజ్ఞత కలిగి ఉంటామని. కానీ చాలాసార్లు ఏం చేస్తూ ఉంటానంటే, ఆయన చేసేటువంటి మేలుని జ్ఞాపకం ఉంచుకొని మనం చాలాసార్లు బిజీ అయిపోతూ ఉంటాం. ఒక పల్లెటూరులో ఒక దేవుని సేవకుడికి ఒక ఆమె పాపం చాలా కడుబేతరాలండి. నిజమే, ఒక సేవకుడు తెలియజేశాడు, చాలా కడుబేతరాలు. వాళ్ళకు ఒక ఆలోచన వచ్చిందంట, ఒక 2 గేదెలు కొనుక్కొని ఏం చేసుకోవాలి, అది జాగ్రత్తగా పాలు నమ్ముకొని బ్రతకాలని ఆలోచన వచ్చిందంట. ఆమెకేమో లోన్ శాంక్షన్ అవ్వట్లేదు. ప్రతి ఆదివారం ఆరాధన అయిపోయిన వెంటనే ప్రార్థన చేయించుకోవడం, సేవకుల చేత వెళ్ళడం. అయితే బాగానే ఉంది, అంతా బాగానే ప్రార్థన చేయించుకుంది. తర్వాత ఏం జరిగిందనంటే కొన్ని వారాలు కనపట్లేదంటండి ఆమె ఆరాధనలో. ఓ రోజు సేవకుల రోడ్డు మీద వెళ్తుంటే అక్కడ గేదెలతో కనపడ్డదట. ఎప్పుడు? ఆదివారం. ఏమ్మా ఏంటంటే, చూస్తున్నారు కదండి అయ్యగారు బిజీ అయిపోయాను నన్ను. ఈరోజు ఇలాగే ఉంది పరిస్థితి. దేవుడు నిన్ను ఆశీర్వించాడంటే దగ్గర అవడానికి ఆశీర్వించాడు. ఆమె ప్రార్థన ఎందుకు చేయమన్నది? దేవుడు చేస్తాడని. ఆ తర్వాత ఏమైపోయింది? మొత్తం బిజీ అయిపోయింది. ఇదిగోండి చూస్తున్నారు కదండి అయ్యగారు, ఇదిగోండి గేదెలతో ఎక్కడ కూర్చుందంటే ప్రార్థనకి. అంటే ఏమైపోయింది? రాను ఈరోజు చాలామంది దేవుడు ఆశీర్వదిస్తుంటే దేవుడు దూరం అయిపోతున్నారు. ఉద్యోగం కోసం ప్రార్థన చేస్తాడు, ఉద్యోగం రానప్పుడే బాగా చక్కగా ప్రార్థనకు వస్తాడు. తర్వాత ఏమంటుంటాడంటే ఆదివారాలు కూడా ఖాళీ ఉంటలేదండి. అంత ఖాళీగా ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం? చివరికి మనందరం చక్కగా పోషించబడి కృతజ్ఞత లేని జీవితాలు ఉండిపోతే ఇంకేం ఉపయోగం లేదు. కనుక ప్రతి మానవుడు కూడా ఏం చేయలేడు. ఆమె బిజీ అయిపోయింది. ఇంకా ఏమంటుందనంటే, అప్పుడు ఒకవేళ గేదెకైనా అనారోగ్యంతో మళ్ళీ పరిగెత్తుకొస్తుంది ఆదివారం. అయ్యగారు మళ్ళీ వాటిలో పరిస్థితి పోలేదండి అని. మళ్ళీ అవి బాగుంటే మళ్ళీ. కనుక కృతజ్ఞత అంటే ఇలాంటిది కాదు. దేవుడు చేసినటువంటి మేలు జ్ఞాపకం ఉంచును, ఆయనతో మమేకమై జీవించడం. ఇంత గొప్పగా కార్యం చేసిన నేను ఇంకా ఎక్కువ స్తుతించాలి అనేటువంటి గొప్ప ఉత్పన్నమైనటువంటి ఆలోచన మనలోకి రావడం. కనుక ఇక్కడ లాజరు, మార్తా, మరియ కుటుంబంలో అదే జరిగింది. వాళ్ళు ఏం చేశారో చూడండి, విందు చేశారు. ఎవరికి? యేసుప్రభు వారికి గొప్ప విందు చేశారు. తర్వాత 2వ వచనం చూడండి, మార్త ఉపచారము పరిచయం చేస్తుందండి. మార్త ఏం చేస్తుందండి? ఉపచారం చేస్తుంది. తర్వాత మన ఆలోచన, లాజరు ఆయనతో కూడా భోజనము కూర్చున్న వారిలో ఒకడు. అక్కడ ఎవరున్నారు? అక్కడ ముగ్గురు కూడా అందరూ ఉన్నారండి? లేరండి? నేను చాలాసార్లు కృతజ్ఞత కూడుకులో చూస్తూ ఉంటాను. కృతజ్ఞత కూడుకు అంటే కుటుంబం పెట్టించుకున్న తర్వాత ఈ భోజనాలు కృతజ్ఞత కూడుకుల దగ్గర అంటే సంఘంలో చక్కని క్రమశిక్షణ ఉంది. అక్కడ ఎవరండి వడ్డీ అంతా కూర్చుంటాడు. అక్కడ అవన్నీ ముందో తర్వాత అవగొట్టేళ్ళి ముందు అందరూ కలిసి కూర్చొని ఏం చెల్లించాలి దేవునికి?
కృతజ్ఞత చెల్లించాలి. ఏంటి మీ ఓడు ఎక్కడ ఉన్నాడంటే చివరిలో గట్టి అయ్యి పక్కనడేసి మా ముగింపు ప్రార్థన చేసుకుంటారు, అయ్యగారు ముగింపు ప్రార్థన చేసి వెళ్ళిపోతారు. నో, అలా కాదు. వీళ్ళు ముగ్గురు కూడా అక్కడ కూర్చొని దేవునికి కృతజ్ఞతలు, ప్రభువుకి ఏం చెల్లిస్తున్నారు? కృతజ్ఞత చెల్లిస్తున్నారు. చాలాసార్లు మనం కృతజ్ఞత కూడుకలు ఏర్పాటు చేసుకున్నప్పుడు ఒకటి ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకోండి, ఎప్పుడైనా సరే ఏదన్నా భోజనాల కార్యక్రమం ఏదన్నా ఏర్పాటు చేసుకోవాలనేటువంటి వారందరికీ కూడా నేను చెప్పేటువంటి విషయం ఏంటంటే, ఎప్పుడైనా భోజనం చాలామంది బిజీలో గెస్టులు వస్తూ ఉంటారు. ఆ గెస్టులు మనం ఏం చేస్తాం, భోజనం చేశారా, సరే జామంగా వెళ్ళండి, ఈ లోపల కృతజ్ఞత కూడా అయిపోతుంది అక్కడ. ఆ చివరిలో అందరూ అటెండ్ అవుతున్నాం. నో, నీవు కూర్చొని లాజరు, యేసు ప్రభు పక్కన లాజరు ఎలాగైతే ఉన్నాడో అలాగే మరియా మార్తలు అక్కడ ఉండి ఉపచారం ఎలాగైతే చేస్తున్నారో అక్కడ యేసు ప్రభు ప్రజెన్స్లో వాళ్ళు ఉన్నారు. చక్కగా అందరూ కలిసి ఏం చేయాలి? దేవునికి కీర్తనలు పాడాలి. చక్కగా అందరూ కలిసి కూర్చొని ఆయన వాక్యాన్ని వినాలి. చక్కగా అంటే దేవుని మొట్టమొదటి కృతజ్ఞత ఎవరికి చెల్లించాలి? మనం దేవుణ్ణి ప్రశంసించాలి, దేవుని గణపరచాలి. అందుకే యెహోషువ అంటుంటాడు, నేనును నా ఇంటి వారును యెహోవానే సేవిస్తాము అనేటువంటి సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ యేసు ప్రభు వారి దగ్గర ఎవరెవరు ఉన్నారండి? అందరూ కూడా ఉన్నారు. మరియా ఉంది, మార్త ఉంది. మళ్ళీ ఇప్పుడు కొన్నిసార్లు మనం చూడండి, లాజరు వెళ్ళిపోయాడు అనుకోండి, ఒకవేళ లాజరు లేడు అనుకోండి ఇక్కడ, అప్పుడు ఒకవేళ లాజరు ఏడమ్మా అని యేసు ప్రభు అడిగాడు అనుకోండి, ఇప్పుడే బిజీ మీద పని వెళ్ళాడు. అసలు ముందు తిరిగి లేచినోడు ఎవరు? లాజరే కదా. అక్కడ లాజరు ఉండాలి అక్కడ. ఎందుకంటే వారందరూ కూడా ఒకే ఇంటిలో చక్కని కృతజ్ఞత కలిగినటువంటి వారై ఉన్నారు. తర్వాత అక్కడితో అయిపోయిందా? కృతజ్ఞత చెల్లించేటప్పుడు ఎప్పుడు కూడా అది హృదయపూర్వకమైనటువంటి స్వేచ్ఛార్పణ అండి. కృతజ్ఞత ఎప్పుడు కూడా బలవంతంతో రాదండి. అంటే చాలాసార్లు కృతజ్ఞత బలవంతంగా వచ్చేటువంటి ఆలోచన ఉంటుంటుంది. ఎలా అంటే బలవంతంగా అంటే ఎలా అంటే ప్రతిదీ కూడా లెక్కలు వేసుకొని కృతజ్ఞత కూడి కట్టడం. వాడు అంటూ ఉంటాడు, మిక్చర్ బ్యాగులకి ఎంత అయింది? అయ్యో 1500 అయిపోయిందా, జస్ట్ టీ ఇచ్చి సరిపోనేమో. ఇలాంటి వాడు కృతజ్ఞత దేవుని చెల్లించలేడు. అట్టివాడు తినుము త్రాగుమని నీతో చెప్పునే కానీ అంతరంగంలో లెక్కలు చూసిన, అంతరంగంలో లెక్కలు వేసుకునేవాడు ఎప్పుడూ కృతజ్ఞత కూడా పెట్టలేడు. ముందు అంతరంగంలో లెక్కలు వేసుకోకూడదు. లెక్కలు వేసుకోవాల్సి వస్తే ఏమి లెక్కలు వేసుకోవాలో తెలుసా? నీకు ఆయన చేసిన ఉపకారాలు లెక్కలు వేసుకోవాలి. మనసులో నీకు ఆయన చేసిన ఉపకారాలు లెక్కలో వేసుకోవాలి. అప్పుడు లెక్కలు వేసుకుంటే ఆటోమేటిక్గా ఏం చేస్తావు? అక్కడ ఒక అతను ఉన్నాడండి, ఈమెం చేసిందో చూడండి, ఒక ఆమె చేసింది అక్కడ చూడండి, 3వ వచనంలో చూడండి, అక్కడ చెప్తున్నాడు, 12వ అధ్యాయం 3వ వచనం అండి. అప్పుడు మరియా మిక్కిలి విలువ గల ఏం పట్టుకొచ్చిందండి? మిక్కిలి విలువ గల అంటే కృతజ్ఞత చెల్లించేటప్పుడు ఏం చేస్తున్నారు వాళ్ళు? మిక్కిలి విలువైనటువంటిది. మిక్కిలి ఏమైనటువంటిది? విలువ గల. చూడండి అక్కడ చూడండి, చాలాసార్లు కృతజ్ఞత ఏం చేసే అంటే మొట్టమొదటి దేవునికి మనం కృతజ్ఞత అనేటువంటిది యూనిఫార్మిటీగా ఉండకూడదు. యూనిఫార్మిటీ అంటే ఒకళ్ళు ఎవరో ఏదో చేశారు కాబట్టి మనం కూడా అదే ఆటలు వెళ్ళిపో కాదు. నీ సామర్థ్యం ఏంటి? అందుకే అన్నాడు, సామర్థ్యం కొలిది పరిచారము చేయవలను. సామర్థ్యం కొలిది, మనకు ఎంత సామర్థ్యం ఇచ్చాడో దాని కొలిది మనం దేవునికి కృతజ్ఞత చెల్లించబద్దులమై ఉన్నాం. కనుక ఇక్కడ ఒకరిని చూసి ఒకరు చేసేటువంటిది కాదు. అంటే ఒక విషయం ఏంటంటే మనం చాలాసార్లు ఏంటంటే కామన్గా కృతజ్ఞత అంటే ఎలా చెల్లించాలని ఇంకొకరిని అడగకూడదు మనం. ఎలా అంటే నీకు దేవుడు ఏ సామర్థ్యం అయితే కలిగించాడో ఆ సామర్థ్యం చెప్పు నువ్వు దేవునికి కృతజ్ఞత కలిగి. ఇక్కడ చూడండి, మిక్కిలి విలువ గల అత్తరం ఏం చేసిందండి? చూడండి, మనం ఆలోచించినట్లయితే అప్పుడు మరియ మిక్కిలి విలువ గల అచ్చ జటమాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పోసి తల వెంట్రుకలతో ఆయన పాదములు ఏం చేసింది? కృతజ్ఞత కలిగిన హృదయం నుంచి వచ్చిందండి. ఎంత పని చేసిందా లేదండి ఆమె? ఎవరి పట్ల? అంటే ఆయనకి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నారు వాళ్ళు. ఇదిగో దేంతో చెల్లిస్తున్నారు అంటే మిక్కిలి విలువ గల అత్తరం. ఏంటండి? మిక్కిలి విలువ గల అత్తరం. అయితే అక్కడ ఒక అతను ఉన్నాడండి, ఎవరన్నా కృతజ్ఞత కూడికి పెట్టించుకుందాం అంటే ఒకడు వస్తుంటాడండి. ఎందుకమ్మా కృతజ్ఞత కూడి పెట్టుకుంటే 2000 3000 ఎగిరిపోద్ది, ఇవన్నీ దాచుకుంటే దేనికో దానికి పని చేస్తాయి కదా అంటాడు. నిజమే కదా అనుకొని సరైన భావం లేనోడు అదే పని చేస్తుంటాడు. అలా కాదు. కృతజ్ఞత ఇక్కడ ఒకటి చెప్తున్నాడు చూడండి, ఏమంటున్నాడంటే ఈ అత్తరం ఎవరికి వచ్చు కదా అంటున్నాడు. అంటే చెప్పే మాట ఎలాగుంది? అత్తరమే ఎవరికి వచ్చు కదా అంటున్నాడు.
ఎప్పుడు కూడా బేదల పట్ల చేయవలసింది బేదల పట్ల చేయాలి, దేవుని పట్ల చేయవలసింది దేవుని పట్ల చేయాలి. కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే, నేను దేవుని కృతజ్ఞత కదా కానీ బేదల పట్ల ప్రత్యేకమైనటువంటి ప్రేమమైందంటే కుదరదు. ఎందుకంటే ఇక్కడ అదే అంటున్నాడు. అక్కడ చూడండి ఏమంటున్నాడు, ఆయన శిష్యుల్లో ఒకడు అనగా ఆయన అప్పగించనయ్యున్న ఇస్కరియోతు యోధ ఈ అత్తరెందుకు 300 దేనారాలకు అమ్మి, అంటే ఆ అత్తరు ఎంత కాస్టో కూడా బేరం కూడా వేసుకున్నాడు మనసులోనే. ఎప్పుడే ఆ అత్తరు ఎంత కాస్ట్ చేస్తుందో కూడా, అంటే అక్కడికి వచ్చి కూర్చొని ఏం చేస్తున్నాడు, వచ్చి కూర్చొని అమ్మ దేవునికి ఎంత కృతజ్ఞత చెల్లిస్తున్నారు లాజరు మరియా మార్త అనుకోవట్లేదు. ఈ అత్తరు ఆమె కాలుకి వేసేస్తుంది కదా, దీని లెక్క ఎంత అంటే 300 దేనారాల్లో. ఎందుకు అనవసరంగా కూడా పోగొడుతుంది చూసారా? అంటే ఇతను అప్పుడే అత్తరు కాస్ట్ కట్టేశాడండి. చూసారా? అంటే ఇక్కడ కృతజ్ఞత చెల్లించొద్దడానికి ఆటంకంగా ఉంటున్నాడు. కానీ యేసు ప్రభువారు ఒక మాట అన్నారు. ఏమన్నారనంటే, అక్కడ చూడండి, ఈ అత్తరెందుకు 300 దేనాలకు అమ్మి బేదలకు ఇయ్యలేదని ఆమెను అంటున్నాడండి. మరి ఎందుకు బేదలకు ఇవ్వచ్చు కదా అంటే, యేసు ప్రభువారికి చేస్తుంటే ఎవరికి అసూయ వచ్చేస్తుంది? ఏంటి యేసు ప్రభు శిష్యుడే కదండి ఆయన. ఎవరు శిష్యుడండి? యూదా ఇస్కరియోతు యేసు ప్రభువారు శిష్యుడు. ఇప్పుడు యేసు ప్రభువారి పాదాలకే కదా వేస్తుంది. కానీ అతను ఏమంటున్నాడంటే, ఈ అత్తరు 300 షేర్లకి అమ్మి, అదే 300 ఎంత అండి అక్కడ దేనార్లకు అమ్మి ఎవరికి ఇవ్వచ్చు కదా అంటున్నాడు, బేదలకు ఇవ్వచ్చు కదండి. యేసుప్రభు అన్న నిజమే అమ్మ, మంచి మాట చెప్పాడు యూదా ఇస్కరియోతు అన్నాడు. అలాంటి మాటలను ఎప్పుడెన్నో నువ్వు లక్ష్య పెట్టిన ఎళ్ళను నిజమైన కృతజ్ఞత చెల్లించలేవు దేవునికి. దయచేసి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించే విషయంలో మనుషుల మాటలను లక్ష్య పెట్టకూడదు. అవునండి. కనుక ఈ విషయం మనుషులకు తెలియదు నీకు దేవుడు ఎంత మేలు చేశాడో, అది నీకు నీ దేవునికి తెలిసినటువంటి విషయం. కనుక ఇక్కడ కింద అంటున్నాడు, ఏమంటున్నాడంటే 7వ వచనంలో ఆయన అన్నాడండి, కాబట్టి యేసు నన్ను పాతిపెట్టు దినంకు ఆమెను దీన్ని ఉంచనీడి, బీదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉందిరు కానీ నేను ఎల్లప్పుడూ మీతో కూడా ఉండనని చెప్పాడు. కనుక నిజమైనటువంటి కృతజ్ఞత చెల్లించాలంటే మొట్టమొదట దేవుడు చేసిన కార్యాన్ని మర్చిపోకూడదు, ఆ కార్యాన్ని మర్చిపోకూడదు. రెండోది ఏంటంటే మర్చిపోకుండా ఆయనకు మనము చేయగలిగినటువంటి దాన్ని మనం చేయగలగాలి. మూడో విషయం ఏంటంటే ఇతరుల ఆటంకాలుగా మారినప్పటికీ నీవు కృతజ్ఞత చెల్లించటం ఎప్పుడూ కూడా వెనకాడడానికి వీల్లేదు. కనుక ఇక్కడ అదే విషయాన్ని బైబిల్లో ప్రస్తావించడం అనేటువంటి జరుగుతుంది. చాలాసార్లు మనం నిజంగా ఒక విషయాన్ని మాత్రం నేను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను ఈ యొక్క కుటుంబాన్ని బట్టి. ఏంటంటే ఆ విషయం ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఒక మాట ఉంది. నిజమే, ఈ యొక్క ఇంటి విషయంలో నేను ఎక్కువగా జ్ఞాపకం చేసుకునేటువంటి విషయం అక్కడ పౌలు గారు జ్ఞాపకం చేసుకుంటున్న విషయాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఏమంటున్నాడంటే 2వ అధ్యాయంలో చూడండి, 2వ అధ్యాయం 27వ వచనంలో చూడండి, 2:27 నిజముగా అతడు రోగి అయి చావునకు సిద్ధమై ఉండెను కానీ దేవుడు అతన్ని ఏం చేశాడు, దేవుడు అతన్ని ఏం చేశాడంటే అక్కడ ఏముంది, ఫిలిప్పీ 2:27 నిజముగా అతడు రోగి అయి చావునకు సిద్ధమై ఉండెను కానీ దేవుడు అతన్ని ఏం చేశాడు, కనికరించాడు. నిజమేనా? దేవుడు కనికరించాడా, కనికరించలేదా? దేనికి సిద్ధమై ఉంటాం మనం? మొన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఇప్పుడు దాకా ఎవరికీ చెప్పలేదు ఆ సంగతిని. అంటే ఒక సంఘంతో మాత్రం పంచుకుని మేము మరి చింతపల్లి దాటి ఒక 20 కిలోమీటర్ల లోపలికి వెళ్ళేటువంటి టైంలో, అంటే నేను నాతో పాటు 3 టీచర్లు ఒక కారులో బయలుదేరాం. అయితే అది మధ్యలో కొంచెం గ్యాప్ ఇవ్వడానికి చాలా దూరం ప్రయాణం చేసాం కాబట్టి లంబసింగి ఆ పరిసర ప్రాంతాల దగ్గరికి వచ్చేటప్పటికి ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఏంటి ఆ ఇన్సిడెంట్ అంటే, ఆ కారు బయటకంటే ఆ రోడ్డు మీద ఘాటీలు ఎక్కాలి కాబట్టి ఇతరుల వాహనాలకు ఆటంకంగా ఉండకూడదు కాబట్టి ఆ కారు పక్కన పార్క్ చేయడం జరిగింది. అయితే ఒక సంగతిని మీరు కనుక ఆలోచించినట్లయితే, ఆ యొక్క ఘాటీల్లో రోడ్లు ఎలా ఉంటాయంటే చాలా భయంకరంగా ఉంటాయి. ఒక చోట అక్కడ ఒకవేళ కారుకు పట్టుపోయినట్లయితే అవి లోయలో పడిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. కనుక అది ఇలా ఉన్నటువంటిది కారు చక్కగానే ఎక్కుతుంది, అంటే రోడ్డు మీదకి వెళ్ళాలి అది. అయితే ఆటోమేటిక్గా బ్రేక్ వేసిన ఆగలేదు, హ్యాండ్ బ్రేక్ వేసిన ఆగలేదు, కారు ఆటోమేటిక్గా అమాంతంగా వెనక్కి వచ్చి జారిపోతూ రోడ్ల నుంచి
టక్కన ఒక చోట ఆగింది. ఆ ఉన్న ఒక చోట నుంచి ఒక జాండ దూరం మాత్రమే ఉంది. ఆ కిందంతా కూడా ఒక 100 అడుగుల లోయది. ఒక జాండ దూరంలో ఆగింది మా కారు. మేము వెంటనే ఆ కారులోంచి దిగి దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు చెల్లించి ఉన్నాం. ఎందుకనంటే అలాంటి కార్యములు దేవుడు చేయడానికి సముద్రం. ఎందుకంటే అది పల్టీలు కొట్టుకుంటూ 100 మీటర్లు అంటే 100 అడుగులంటే అది చాలా దూరాలు ఇంచుమించు పల్టీలు కొట్టుకుంటూ వెళ్ళిపోతుంది. జస్ట్ ఒక జాండ్ ఇంచులో ఆగింది అంతే కారు. కనుక దేవుడు మహోపకార్యములను మన పట్ల చేస్తూ ఉంటాడు. కనుక ఇంకను ఇప్పుడు మనం దాన్ని జ్ఞాపకం చేసుకొని సరే సువార్తకి వెళ్తే ఇలాంటి ఆటంకాలు వస్తున్నాయని చెప్పి ఖాళీగా ఇంట్లో కూర్చుంటే అక్కడ కూడా ప్రాణాలు తీసిపోతాడు దేవుడు. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే అయ్యో ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి అయితే ఆగిపోను సువార్తకి ఎందుకు వచ్చి. నో, ప్రాణములు పోయినప్పటికీ పౌలు అంటుంటాడు బ్రతుకుడు క్రీస్తే చావు అయితే లాభం అనేటువంటి ధ్యానంలో ఉండాలి. మనం చాలాసార్లు ఏమంటూ ఉంటామంటే మన సేఫ్టీని చూసుకునేవాడు కృతజ్ఞత దేవుని చెల్లించలేడు. కనుక దేవునికి మనం ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతలు చెల్లించాలి. కనుక చావునకు సిద్ధమై ఉన్న మన జీవితాల్ని దేవుడు తన కృప ద్వారా నిలబెట్టుకున్నాడు. మీరు గమనించండి, చాలాసార్లు మన జీవితాల్లో రోడ్ల మీద కానీ లేదంటే ఇంట్లో కానీ లేదంటే ఏదన్నా ఒక విషయంలో కానీ ఎప్పటికీ మనము చనిపోయి ఉండి ఎన్ని సంవత్సరాలు అయ్యి ఉండాలి? ఎప్పుడన్నా ఆలోచించారా? ఒకటే రోడ్డు మీద వెళ్తున్నావు అందరము కూడా, అదే రోడ్లో నువ్వు బ్రతుకున్నావు. లేదంటే చాలాసార్లు ఎందుకు బ్రతుకున్నావు ఒకసారి ఆలోచించండి. ఎందుకు బ్రతుకున్నావు? కేవలం ఎవరి కృపది? దేవుని విశేషమైనటువంటి కృప. అదే మర్చిపోకూడదు. చూడండి, ఎఫ్రదీతు ఏం చేశాడు చూడండి 28వ వచనంలో. ఇది చదివి మనం ముగించుకుందాం. చూడండి అక్కడ అంటున్నాడండి 28వ వచనం, కాబట్టి మీరు అతను చూచి మరలా సంతోషించు నిమిత్తమును నాకున్న దుఃఖము తగ్గు నిమిత్తమును అతనిని మరి శీఘ్రముగా ఏం చేశాను? పంపితిని. నా ఎడల మీ ఉపచర్యల్లో ఉన్న కొదువును తీర్చుటకే అతడు తన ప్రాణమునైనా ఏం చేయలేదండి, లక్ష్య పెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తం ఏమై ఉన్నాడండి? దేవుడు కనికరించాడు కాబట్టి దానికి తగినటువంటి కృతజ్ఞతాభావాన్ని మనం కలిగి ఉండాలి. దేవుడు కనికరించాడు కాబట్టి. చాలాసార్లు మనం ఆలోచించినట్లయితే దేవుడు కనికరించాడు కాబట్టి మనం ఏం చేయాలి? దానికి తగిన థ్యాంక్స్ చెప్పాలి. ఇతడు పని చేశాడంటండి. ఎవరి పని? దేవుని పని చేశాడు. కనుక మిగిలిన జీవితాలు కృతజ్ఞతతో మనం ఎప్పుడు గడపోసిన వారమే ఉన్నాం. కృతజ్ఞత అనేటువంటిది చూడండి, జ్ఞాపకం చేసుకోవడం, ప్రశంసించడం అనేటువంటి మాటలు నేను చెప్పాను. మూడోది ఏంటంటే కృతజ్ఞత చేసినట్టుగా దేవునికి బ్రతకడం, దేవుని కొరకు బ్రతకడం. అవునా కదండి? ఇప్పుడు ఖచ్చితంగా ఎవరన్నా మనకి ఏదన్నా చేశారని అనుకోండి. ఇప్పుడు తండ్రి కుమారుడికి మేలు చేస్తే ఎల్లప్పుడూ కూడా కుమారుడు తండ్రికి ఏమై ఉండాలి? లోబడినటువంటి వాడై ఉండాలి. అయితే తండ్రి సహాయం చేయడానికి ఆ కృప ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. కాబట్టి దేవునికి మొట్టమొదటగా మనం ఏం చెల్లించాలి? చాలాసార్లు చూడండి, చాలాసార్లు మనం మర్చిపోయేటువంటి విషయం ఏంటంటే ప్రయాణాలకు ముందు ఎంతమంది ప్రార్థన చేసుకుంటారు? నేను ఎప్పుడు ప్రయాణం మొదలెట్టినా ప్రార్థన చేసుకుంటానండి. బాగానే ఉంది. ప్రయాణం అయిపోయినాక వాళ్ళందరూ వచ్చేస్తారండి బంధువులు పలకరించడానికి. ఇంకే ప్రార్థన ఏముండదండి. ప్రయాణం అయిపోయిన తర్వాత మాకు జ్ఞానసుధ ఒక విషయం చెప్పాడు. ఉదయాన్నే ఆయన చెప్పినటువంటి ఉదయాన్నే 5 గంటలకు కారు బయలుదేరిన ప్రార్థన చేస్తారు. ఆయన ఒకరిని చేయమంటారు. మళ్ళీ కారు అక్కడికి వెళ్ళిన తర్వాత గమ్యం ప్లేస్ అక్కడ ప్రార్థన చేయమంటారు. మళ్ళీ అక్కడ నుంచి బయలుదేరి ప్రార్థన చేయమంటారు. మళ్ళీ రాత్రి 1 గంట ఈ కారు ఒకవేళ కాకినాడ వచ్చారు మళ్ళీ అక్కడ ప్రార్థన చేయమంటారు ఎవరో ఒకరిని. ఎందుకంటే మనం మర్చిపోకూడదు. ప్రార్థన అందరూ చేస్తారు కానీ కృతజ్ఞత ప్రార్థన చేయరండి. కృతజ్ఞత కలిగినటువంటి ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత ఏం చేస్తూ ఉంటామండి మనం? కృతజ్ఞత చెల్లించకపోవడానికి కారణం ఏంటి తెలుసండి? జీవితంలో ఎక్కువ బిజీ అయిపోవడం అంటండి. ఎక్కువ బిజీ అయిపోతే దేవునికి ఏం చెల్లించలేము మనం. కొన్నిసార్లు మనం ఎప్పుడు కూడా కృతజ్ఞత విషయంలో ఎక్కడికక్కడ నోవాహు కూడా మరి బయటకు వచ్చి దేవునికి మొట్టమొదట ఏం చెల్లించాడు? కృతజ్ఞత చెల్లించాడు. అక్కడ బలిపీఠం కట్టి దేవునికి దహన బలిని అర్పించాడు. ఇంపైన సువాసనగా అది వెళ్ళింది. ఓడలో నుంచి దిగిన వెంటనే ఏం చెల్లించాడండి? ఓడలోంచి దిగిన వెంటనే ఏం చెల్లించాడండి? కృతజ్ఞత చెల్లించాడు.
మనం కూడా చాలాసార్లు మనం కొంతమంది గృహప్రవేశాలు చేసుకుంటూ ఉంటారు. ఇంట్లోకి దిగిన వెంటనే కృతజ్ఞత కంటే ఆచారాలు ఎక్కువైపోతుంటాయి ఇంట్లో. నేను మొన్న దిక్కి వెళ్ళానండి, బిందెలు పెట్టుకొని తిరుగుతాను. ఎందుకు తిరుగుతున్నారు బిందెలు పెట్టుకొని? బైబిల్ లేదు ఒకళ్ళ చేతిలో. ఈ మధ్య వివాహానికి కానీ గృహప్రవేశాలు కానీ క్రైస్తవుల చేతిలో బైబిల్ ఉండలేదట. నీవు దేవుని క్రైస్తవ ప్రజలము సమాజానికి నువ్వు దేవుని పెట్టవని తెలియాలి. బైబిల్ పట్టుకోవడానికి సిగ్గుపడినక్కర్లేని పనివాడిగాను ఉండగలగాలి. మన చేతుల్లో ఎందుకనంటే ఎక్కడ వివాహంలో కూడా వాక్యమే చెప్తారండి, గృహప్రవేశంలో కూడా ఏం చెప్తారు? వాక్యమే చెప్తారు. ఆదరణ కూడుకులో కూడా ఏం చెప్తారు? వాక్యం. ఖచ్చితంగా ప్రతి క్రైస్తవుడు ఎక్కడికి వెళ్ళినప్పటికీ నీతో పాటు యూ మస్ట్ క్యారీ యువర్ బైబిల్. నువ్వు ఖచ్చితంగా ఏం చేయాలంటే నువ్వు ఖచ్చితంగా నీ బైబిల్తో పాటుగా నువ్వు ఖచ్చితంగా బైబిల్ని నీ కూడా తీసుకున్నావు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము ద్వారా దేవుడు మనల్ని ఆదరిస్తున్నాడు కనుక దేవుడు చేసిన ఉపకారాలు, అందుకే ఆయన చేసిన మపోకారములను బట్టి ఆయన మనం ఏం చేయాలి? కీర్తించాలి. ఈరోజు ఫిలోమోను గారి కుటుంబం, నిన్నేమో పల్లప్రాజు గారి కుటుంబం, అలాగనే మనకి ఇంకా కృతజ్ఞత కొడుకులు ఉన్నాయి ప్రతి ఒక్కరింటి దగ్గర. ముఖ్యంగా మేము చెప్పేటువంటి థ్యాంక్స్ ఏంటంటే, ఒకటి దేవునికి, రెండోది మీతో కలిసి కృతజ్ఞత చెల్లించేటువంటి భాగ్యం మీతో పాటు మాకు అవకాశాన్ని కలిగిస్తున్నందుకు ప్రత్యేకంగా నేను మరి కృతజ్ఞతలు దేవునికిని మీకును తెలియజేస్తూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. దయచేసి దేవుని మర్చిపోవద్దు. ఎందుకంటే దేవుని మర్చిపోతే మనము అంతకంటే ఘోరమైన పాపం ఇంకోటి ఉండదు. ప్రతిసారి కూడా ఆయనకి తగినట్టుగా మనం ఏం చేయాలి? జీవించగలగాలి. దేవుడు చాలాసార్లు మనల్ని క్షమించాడు, కాపాడాడు, కృప చూపించాడు. ఓకే, ఎందుకు అలా చేశాడు? ఆయనకు ఏం చేయాలండి? ఇప్పుడు తప్పోని కుమారుడిని వెనక తిరిగి వస్తే ఏం చేశాడు? ఆయన క్షమించాడు. ఇప్పుడు ఎలా ఉండాలి ఇంట్లో? అతను ఎలా ఉండాలండి? తప్పుని కుమారుడు తిరిగి వచ్చిన తర్వాత ఇంట్లో ఉంగరం పెట్టి పండగ చేసి అంతా చేశాడు. ఇప్పుడు ఎలా ఉండాలి? నెక్స్ట్ రోజు ఇంకా ఆస్తి అన్న ఉంది ఇచ్చినా మళ్ళీ తిరిగి వస్తానంటాడా? నెక్స్ట్ ఇంకా లోబడే ఉండాలి తండ్రికి, అంతేనండి. యోగ్యత లేని నన్ను కుమారుడిగా చేర్చుకున్నావు, జీవితకాలం అంతా నీకు రుణస్తున్నై ఉంటాను. అలాగనే యోగ్యత లేని మనలను ఆయన కుమారుని యొక్క రక్తం ద్వారా కడిగాడు. జీవితకాలం అంతా కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్దులమేనో అట్టి ఆలోచనలోనూ అట్టి ధ్యానంలోనూ మనందరం ముందుకు వెళ్ళాలని మీకు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. అందరికీ ప్రత్యేకమైన వందనాలను తెలియాలి.